చైన్ ఇస్తారా, చైన్ ఇవ్వరా, ఇదే భయం. మొట్టమొదటి పార్లమెంట్లో అడుగు పెట్టాం, ఇప్పుడు మందే. ఇప్పుడు మరి ఈ కార్యక్రమానికి మరి ప్రధాన వక్తలకు ఇచ్చేసిన ఇద్దరిలో ముందుగా మన బయట నరేష్ గారు మాట్లాడతారు. ఆయన మాట్లాడిన తర్వాత మన రాజేష్ గారు మాట్లాడతారు. కనుక ఆలస్యం చేయకుండా ఇప్పుడు అన్నగారికి నేను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భీమ్. కొనసాగిస్తాం బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, కొనసాగిస్తాం బుద్ధుడు పూలే పెరియార్ల ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. జై భీమ్, జై ఇన్సాన్. మనిషి వర్ధిల్లాలి, విజ్ఞానం వర్ధిల్లాలి. సభాధ్యక్షులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి రప్పియడానికి పోరాటం చేసిన జగజీవన్ అన్నకు, తోడుగా నిలబడ్డ స్టీల్ ప్లాంటు మా ఆప్తులైన అన్నలకు, మా ముందున్నటువంటి త్యాగధనులకు, మంచి మనుషులకు, వేరువేరు ప్రాంతాల్లో నుంచి స్టీల్ ప్లాంట్లో మా ప్రియమైన తమ్ముళ్ళు ఇద్దరు మంచి ఉపన్యాసకులు అనేక ప్రాంతాలు తిరుగుతూ సోషల్ మీడియాను ఒక పట్టు పట్టి యువతని సన్మార్గంలో పెట్టడానికి మంచి పనులు చేస్తున్న ఇద్దరు ప్రియమైన తమ్ముళ్ళు వస్తున్నారని ఇక్కడ దాకా విచ్చేసిన మా అన్నలకు, అక్కలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక జైబీలు. ముందుగానే ఈ హాలుని ఇచ్చిన స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి, సహకరించిన కార్మిక సంఘాలకి, అండగా నిలబడ్డ కార్మికులకి, ఎస్సీ ఎస్టీ యూనియన్ నాయకులకి, అంతేకాకుండా మనల్ని హెచ్చరిస్తూ పరోక్షంగా మనలో ఈ కసిని కలిగిస్తున్న పోలీసు అధికారులకు, ఈ మధ్యలో కూర్చుండి ఏదైనా పొరపాటు జరుగుద్దా అని ఎదురు చూస్తూ ఉన్న ఇంటెలిజెన్సీ ఆఫీసర్లకు, అలాగే ఏదైనా తప్పు జరిగితే అండర్టేకింగ్ ఇచ్చింది కాబట్టి అందరూ లోపల నూపుదామని ప్రతి అక్షరాన్ని చాలా శ్రద్ధగా, మీకంటే శ్రద్ధగా వినడానికి, రికార్డ్ చేయడానికి వచ్చినటువంటి ఇన్ఫార్మర్లకు, అలాగే నిజమైన ఫార్మర్లకు అందరికీ ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు. ఐ ప్రామిస్ యూ ఫ్రెండ్స్, ఒక్క మాట కూడా నా ప్రసంగంలో మతం గురించి కానీ, కులం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఎదుటి వ్యక్తులు బాధపడే అంశం కానీ ప్రస్తావించనని మాట ఇస్తూ ప్రారంభిస్తున్నాను. నా లక్ష్యం 99% మంది భక్తులుగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతీసి వాళ్ళకి నేను శత్రువై ఈ సమాజంలో ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక ఉపన్యాసకుడిగా సమాజాన్ని మార్చాలనేటువంటి ఆలోచనకు స్థానమే లేదు. వాళ్ళ నమ్మకాలని, వాళ్ళ దైవాలని, వాళ్ళ భావాలని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నాను. కాబట్టే ఒక 6000 ప్రసంగాలని పూర్తి చేయగలిగాము. ఒక 700-800 బాబాసాహెబ్ విగ్రహ ఆవిష్కరణలో ఈ చేతులతో ఆవిష్కరించగలిగాము. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆదిలాబాద్ నుంచి వెళ్ళి నాగర్ కర్నూలు వరకు, అటు ముంబై నుంచి వెళ్ళి ఇటు ఒరిస్సా వరకు, అటు కేరళ నుంచి తమిళనాడు వరకు 6 రాష్ట్రాల్లో ఒక 2 నెలల ముందే ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఇక్కడున్నాను, మీ కళ్ళ ముందు, మీ కాళ్ళ ముందు ఉన్నాను. రేపు ఉదయము 9 గంటలకి ఇందిరా పార్కులో హైదరాబాదులో ఉండాలి. ఒక జస్టిస్, 2 జస్టిస్లు వస్తున్నారు, 2 మంత్రులు వస్తున్నారు, అలాగే ఒక 4 ప్రముఖులు వస్తున్నారు, మాడభూషి శ్రీధర్ గారు కూడా వస్తున్నారు. రేపు ఉదయమే సమావేశం. మేము ఇంత ప్రయాణించేది మెజారిటీ ప్రజల చేత అవమానించబడ్డానికా? భక్తులతో గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికా? భక్తులని తిట్టడం ద్వారా, దేవుళ్లను అవమానించి కించపరచడం ద్వారా మాకేం లాభం జరుగుద్ది? ఎప్పుడో 4 ఏళ్ల క్రితం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ
ఓ నా ప్రియమైన యువతీ యువకులారా, అప్పుడు అర్ధరాత్రి 1-2 అవుతుంది. ఎదురుగా 10,000 మంది ఉన్నారు. ఆ కార్యక్రమానికి ది గ్రేట్ సాయి చందు, రెంజర్ల రాయేష్, బైరి నరేష్ ముగ్గురు వస్తున్నారని దాదాపు ఒక 10,000 మంది వచ్చి కూర్చున్నారు. ఎక్కడో కోడంగల్లో చిన్న పల్లెటూరులో. రాత్రి 2 గంటలకి నా చేతికి మైక్ ఇస్తున్నప్పుడు అక్కడున్న నిర్వాహకులు అడిగారు, ఇక్కడ యువత మద్యం వెనకాల, డ్రగ్స్ వెనకాల, చెడ్డ అలవాట్ల వెనకాల వెళ్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాలలు వేసుకోమని చెప్పాల్సి వస్తుంది. మీరు వేసుకున్న ఈ బుద్ధుడి మాల భుజాన వేసుకుంటే మనము శాశ్వతంగా బాగుపడతామనే విషయాన్ని చెప్పండి అన్న సందర్భంలో ఒక మాటని వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పినందువల్ల 20 రోజుల తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి మమ్మల్ని బూచిగా చూపించి దేవుళ్ళను తిట్టే వ్యక్తిగా చిత్రీకరించారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను మా అన్నదమ్ములందరి సమక్షంలో, చేతనైతే ఎవడైనా మీ డ్యాష్లో దమ్ముంటే నేను ఏ దేవుణ్ణి ఏమని తిట్టానో నాకు వివరించి మీ చెప్పుతో నన్ను ఇక్కడే కొట్టండి. మగవాళ్ళిద్దరికి ఎలా పుట్టాడని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాను. దానివల్ల ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నారు. వాళ్ళకి నేను 100 సార్లు సారీ చెప్పాను, ఇంకోసారి దాన్ని రిపీట్ చేయనని చెప్పాను. అయినా కూడా దేవుళ్ళను తిట్టాడు, విమర్శించాడు, బైర్ నరేష్ వివాదాస్పదుడని ఎందుకు అంటున్నారో మీరు నా ముందున బుద్ధిజీవులు ఆలోచించండి. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ బాబాసాహెబ్ బీసీలకు ఏం చెప్పాడో వివరిస్తూ, బీసీలని బాబాసాహెబ్కు దగ్గర చేస్తూ, బాబాసాహెబ్ ఆలోచనల్ని భుజాన ఎత్తుకొని పనిచేస్తూ ఒక ఉపన్యాసకుడిగా ఏ రాజకీయ పార్టీ వైపు వెళ్లకుండా వీడు ఒక యాక్టివిటీస్లో వేలాది మందిని కదిలిస్తున్నాడు. కాబట్టి వీని కాళ్ళు చేతులు విరగొట్టి వీరి నోటికి బ్యాండేజ్ చేసి వీడిని పోకుండా చేయాలని కుట్ర చేస్తూ, బైరి నరేష్ అంటే దేవుళ్ళను తిట్టాడు వివాదాస్పద మాటలు మాట్లాడాడని ప్రచారం చేసి నా కాళ్ళకు బంధించాలని చూశారు మిత్రులారా. కానీ వందలాది పుస్తకాలు చదివి, బుద్ధుడు పుట్టిన దగ్గరికి వెళ్ళొచ్చి, బాబాసాహెబ్ పుట్టిన దగ్గరికి వెళ్ళొచ్చి, పెరియారు సమాధి దగ్గర ప్రతిజ్ఞ చేసి వచ్చి, బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల దారిలో రాజ్యాంగబద్ధంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేయాల్సిన వ్యక్తులుగా మమ్మల్ని మేము మార్చుకునే క్రమంలో ఎన్ని జాగ్రత్తలు పాటించాలి, ఎన్ని కుట్రలు కుతంత్రాలను జయించాలి, ఎన్ని ఎత్తులను చిత్తు చేయాలి, వాడే అంటే వాడిని తలదన్నేలాగా మాకు సమయస్ఫూర్తి, జ్ఞానము, వాక్చాతుర్యము ఉంటే తప్ప మేము మనుగడ సాధించలేమని మాకు తెలుసు. ఈరోజు మీ ముందు మేము నిలబడడానికి, ఆ ఫ్లెక్సీలో ఆ ఫోటో వేయడానికి అసలు అర్హులమే కాదు, మీరందరూ అర్హులే. మాకంటే ఎక్కువ పుస్తకాలు చదివిన వాళ్ళు మీలో ఉన్నారు, మాకంటే ఎక్కువ ప్రయాణం చేసిన వాళ్ళు మీలో ఉన్నారు, మాకంటే ఎక్కువగా అసలు జీవితాన్నే వదిలేసి అడవిల్లో తిరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, భార్యా పిల్లల్ని నిర్లక్ష్యం చేసి పోరాటంలో ముందున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, త్యాగధనులు అడుగడుగునా ఉన్నారు. కానీ మేము వచ్చే నాటికి ఈ ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా మాకు మస్తు ఉపయోగపడ్డది. దానివల్ల మేము ఎక్కువ మందికి రీచ్ కాగలిగాము. మీరు మాకంటే ఎక్కువ చేసిన ఈ మీడియా మీకు లేకపోవడం వల్ల మీరు కొంచెం వెనకబడ్డారు. ఇంతే, మాకెక్కడ కొమ్ములు లేవు. మేము స్పీకర్లము, ప్రముఖులము, ఎక్కువ మంది ప్రజాదరణ పొందుతున్నాము, నిరంతరం ప్రయాణిస్తూ ప్రసంగిస్తున్నాము అనే అహంకారం ఏ క్వశ్చన లేదు. మేము మీ అమ్మ కడుపున తోడబుట్టిన మీ తమ్ముళ్ళమే, ఇప్పుడు కాదు ఎప్పుడు మీ తమ్ముళ్ళమే. మా మాటల్లో అహంకారాన్ని మీరు వెతకలేరు, స్వార్థాన్ని మీరు వెతకలేరు, పొరపాట్లని మీరు వెతకలేరు. మేము అన్న పిలవండి, బీసీ సంఘం ఎవరు? అప్పారావు గారు ప్లీజ్ అన్న, ఇంకా ఈ కుర్చీ ఖాళీ అయింది. అప్పారావు అన్న ప్లీజ్ వెల్కమ్. అన్నకు ఒకసారి చప్పట్లతో జై భీమ్. సో మాకు ఆ మీడియా మాకు ఒక ఎక్స్పోజర్ని ఇచ్చింది. ఆ క్రమంలో ఎన్నో పుస్తకాల్లో ఉన్న విషయాలని అందరికి అర్థమయ్యేటట్టు వివరించే క్రమంలో ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ల పాటు నిశ్శబ్దం ఆవహించడం వల్ల మేము వివరించే విషయాలు కొత్త తరానికి కొత్తగా గమ్మత్తుగా కనిపించి వాస్తవానికి దగ్గరగా ఉండటం వల్ల ఇప్పుడు వచ్చినటువంటి ఏఐని ఉపయోగించి చాట్‌జీపీటీని, గోకుని, జెమినీని వీటన్నిటిని ఉపయోగించి వీళ్ళు చెప్పేది నిజమా కాదా అని వాళ్ళు చెక్ చేసి వాళ్ళు మాకు కనెక్ట్ అవ్వడం వల్ల అన్నకు లక్షల మంది ఫాలోవర్లు, నాకు 2,28,000 మంది ఫాలో అవుతూ మాకు గౌరవం దక్కుతుంది. అయితే ఇప్పుడు ఇంకా అద్భుతంగా మాట్లాడే ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు,
రకరకాల డిపార్ట్మెంట్లలో ప్రముఖులు ఉన్నారు, కార్మిక నాయకులు ఉన్నారు. అయితే ప్రజలు వాళ్ళని కులం కోణంలోనో ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలమైన వ్యక్తులుగానో లేదా ఏదో ఒక సందర్భంలో వాళ్ళకు వాళ్ళు గీసుకున్న పరిమితులల్లా వాళ్ళు కాస్త సెకండ్ లిస్టులకి వెళ్ళిపోయారు. మేము అందులో మాలాంటి వాళ్ళము ఒక 10-20 మంది కొంచెం న్యూట్రల్గా కనిపించడం వల్ల ఇలా గెస్టులుగా వస్తున్నాం. ఈ విశాఖపట్నంతో నాకు 31 సంవత్సరాల అనుబంధం. 1995లో నేను మొదటిసారి ఈ విశాఖపట్నానికి వచ్చాను. 2004 సంవత్సరంలో ఇదే స్టీల్ ప్లాంట్లో ఉన్న కేజీ సత్యమూర్తి గారి కూతురికి ఒక స్కూల్ ఉందా ఇక్కడ? ఉందా? ఇక్కడ ఒక స్కూల్ ఉందా? ఆ స్కూల్కి నేను 7 రోజులు వచ్చి ఆ పిల్లలకి మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళు స్కూల్ ఫెస్టివల్ జరిపారు, దానికి కేంద్ర మంత్రి కూడా వచ్చారు. చైతన్య పబ్లిక్ స్కూల్కి వచ్చాను, ఇదే స్టీల్ ప్లాంట్, సుశీల మేడం. సో ఇక్కడ నేను ఒక 100 ఇన్స్టిట్యూషన్లలో ప్రసంగాలు ఇచ్చాను. సుధాకర్ గారు అని ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్గా ఉంటే వచ్చాను, గీతం యూనివర్సిటీకి వచ్చాను, బుల్లయ్య కాలేజీకి వచ్చాను, పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చాను, ఆ మెట్ల దగ్గర ఉన్న స్కూల్కి వచ్చాను, తాడిచెట్లపాలెంకి వచ్చాను, ఇందిరానగర్కి వచ్చాను, కొమ్మాది నుంచి ఇక్కడి వరకు కూర్మనపాలెం వరకు, గాజువాక నుంచి ఎన్ఏడి జంక్షన్ వరకు ఇక్కడ నేను వెళ్ళని ప్రదేశం లేదు మిత్రులారా. ప్రతి ప్రదేశానికి నేను వెళ్ళాను, అనేక రోజులు ఇక్కడ నేను గడిపాను. కానీ వింతగా నిన్న సాయంత్రం ఫోన్ చేసి, తమ్ముడు ఎక్కడి వరకు వచ్చావంటే రాజమండ్రిలో ఉన్నాను, అవకాశం ఉంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోగలవా అని అంటున్నప్పుడు నా గుండెలు అలసిపోయాయి. నేను నిషేధిత జాబితాలో ఉన్నానా, నేను నేరస్తున్నా, లేక నేను సమాజానికి చెడు చేసే వ్యక్తినా, అవసరమైతే అడ్డుకుంటా అన్న వాళ్ళ కాళ్ళు మొక్కైనా, మళ్ళీ వినండి, కాళ్ళు తీసేసి కాదు, కాళ్ళు మొక్కైనా, ఒరే నాయనా మీరు నా క్లాసు వినండి, నేను బుద్ధుడి దారిలో వెళ్తున్న వ్యక్తిని, తప్పు చేస్తే శిక్షించండి, పొరపాటు చేస్తే క్షమించండి, తిరిగి అదే తప్పు కొనసాగిస్తే మీరు ఏ శిక్షణ విధించండి. కానీ ఒక మనిషినే అడ్డుకోవడం అంటే దానికంటే చంపడం మేలు కదా, చంపడం చాలా బెటర్ కదా. ఏమి పనికిమాలే బతుకుడు ఎందుకు? చస్తూ బతుకుతూ ఎంతమంది బతుకుతలేరు, అసలు ఎందుకు బతుకుతాలో అర్థం కాకుండా ఎంతమంది బతుకుతలేరు. పొద్దున లేసాము, తిన్నాము, బాక్స్ పెట్టుకున్నాము, పనికి వెళ్ళాము, మళ్ళీ ఇప్పుకొని తిన్నాము, సాయంత్రం వచ్చాము, లుంగి కట్టుకున్నాము, తిన్నాము, టీవీ చూసాము, ఫోన్లో గెలికాము, మళ్ళీ పన్నాము, మళ్ళీ తెల్లారు లేసాము, మళ్ళీ వెళ్ళాము, వచ్చాము, తిన్నాము, పన్నాము, వెళ్ళాము, వచ్చాము, ఆదివారం పొద్దున టిఫిన్ చేసి ఆ మటన్ షాప్ కాడికి వెళ్ళి 11 వరకు పట్టుకొని వచ్చాము, మళ్ళీ మధ్యాహ్నం తిన్నాము, కాసేపు పన్నాము. తిని పన్నడం జంతువులన్నీ చేస్తున్నాయి, కొంతమంది మనుషులు కూడా చేస్తున్నారు. అంత మాత్రాన అది బతుకేనా? నిజంగా అది బతుకేనా? బతుకడం కోసమైతే ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏముంది? అలాగా అంబేద్కర్ అనుకొని ఉంటే ఈ రాజ్యాంగం వచ్చేదా? తన కడుపులో పుట్టిన 4 సంతానంలో 3 కొడుకులు చచ్చిపోయినాక కూడా ఆయన ఈ బాటనే ఉన్నాడు కదా. పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ చచ్చిపోయినా కూడా దీని రచనలో ఉన్నా. నేను వచ్చేటప్పుడు ఒకటి అడుగుతున్నాడు, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదట కదన్నా. ఒక ఆయన సవాలు విసురుతున్నాడు, ఏదో 369 మంది రాసిరట, 296 మంది రాసిరట. అంటే నేను అన్న, అవును అంబేద్కర్ రాయలేదు, అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు అన్న. అట్లాంటివి ఏందన్నా, మరి ఇప్పుడు ఏం చేయాలరా నేను? అంబేద్కర్ రాసిన నిరూపించు. ఎట్లా నిరూపించాలా నేను? ఒకవేళ అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఆమోదించిన తర్వాత ఆ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు చదివి వినిపిస్తే తెలుస్తుంది, లేకపోతే అప్పుడున్న కృపాలని మాట్లాడిన మాటలు తెలుస్తుంది, లేదా ఆ కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు మాట్లాడిన మాటలు గుర్తు చేస్తే తెలుస్తుంది, లేదా అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి నెహ్రూ మాట్లాడిన మాటలు చూస్తే తెలుస్తుంది కదా. అంటే అట్లా కాదన్నా, వానికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలి? నేను ఒక్కనే ఉన్నా, నేను ఛాలెంజ్ విసురుతున్నా, మా అంబేద్కర్ రాజ్యాంగం రాసిందని వానికి నేను వివరించాలి, నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఇక నా ఇజ్జత్ పోయేటట్లు అని ఫోన్ చేస్తాడు. మరి నేను ఆయనకి ఇప్పుడు ఏం చెప్పాలి? అరే ఒక ప్రశ్న ఎత్తరా నీకు, రాజ్యాంగం అంబేద్కర్ రాయలేదు అన్న, నిజం చెప్పన్నా? నిజమే. ఎవడో వేరేటోడు రాసిండు, ఎవడు వాడు? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, ఇంకెవరు రాసిరో చెప్తే అయిపోతుంది కదా. ఇక మాకెందుకు లొల్లి గోస?
పోనీ ఆ రాజ్యాంగ పరిషత్తులో ఉన్న వాళ్ళందరిలో ఎంతమందికి ఇంగ్లీషు వచ్చు? సగం మందికి రాదు. పక్కకు పోయిరా, సగం మంది ఎగిరిపోయిరా, వాళ్ళు రాయనట్టే కదా. పోనీ ఎంతమందికి న్యాయశాస్త్రం చదివారు? 10% మంది చూతలేరల్లా. 90% మంది కొట్టకపోయిరా. ఈ ఉన్న 10%లో ఎంతమంది ప్రపంచ దేశాలు పర్యటించి అక్కడున్న రాజ్యాంగాలను తెచ్చుకొని చదివేయవచ్చు? మళ్ళా పోయిరు, అందరు పోతున్నారు. అన్న అరే ఎదుటోడు గట్టిగా అడుగుతున్నాడని కొంచెం నిజానికి చాలా అబద్ధాన్ని కలిపి మొత్తం నిజమే అనేలాగా మనల్ని భ్రమింపజేస్తారు. అలాంటి టైంలో నువ్వు భయపడితే ఓడిపోతావు, ఎదురు తిరిగితే గెలుస్తావు. ప్రశ్నలతోటి వాడిని అడుగురా, 5 ప్రశ్నలు అడుగు. ఎంతమంది రాజ్యాంగం రాసే బాధ్యత తీసుకున్నారు, ఎంతమంది అటెండ్ అయ్యారు, మిగిలిన ఎంతమంది ఆ రాజ్యాంగ పరిషత్తులో జరిగినటువంటి సమావేశాలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకి వివరంగా సమాధానం చెప్పిలో చెప్పు. వాళ్ళ ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఈ హాలు నిండా కాగితాలు వచ్చి పడ్డాయి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలలో నుంచి మా బతుకులు మార్చండి, రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించండి, మమ్మల్ని గుర్తించండి, మాకు రక్షణ కల్పించండి, ఇగో మా బాధలు ఇవి, మా కష్టాలు ఇవి అని అభ్యర్థనలు, వాళ్ళ ఉత్తరాలు, వాళ్ళ లెటర్స్ వస్తే ఇన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంకెవడు చదివిండో వాడే రాసాడు అనుకుందాం. వాటికి ఆన్సర్ ఉండదు. బాబాసాహెబ్కు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వచ్చే గుర్తింపును తట్టుకోలేక బాబాసాహెబ్ రాయలేదు అని చెప్తారు. ఇంకెవరు రాశారు అంటే ఇంకో 2-3 పేర్లు చెప్తారు. మేమేమంటాము, బాబాసాహెబ్ ఒక రాజ్యాంగమే కాకుండా ఇంకా 99 పుస్తకాలు రాసిండు. మరి నువ్వంటున్న రాజ్యాంగం రాసిన వ్యక్తులు రాజ్యాంగం కాక ఇంకెన్ని పుస్తకాలు రాసిళ్ళు? ఉండాలి కదా, క్వశ్చన్ కరెక్టే కదా. రాజ్యాంగం రాసిన తర్వాత కూడా బాబాసాహెబ్ తాను అనుకున్నట్టుగా బీసీలకు సరి అయిన అవకాశాలు నేను ఇవ్వలేకపోయాను, మహిళలకు సరి అయిన స్థానం కల్పించలేకపోయాను, ఆస్తి హక్కులో మహిళలకు ఆటా చట్టబద్ధం చేయలేకపోయాను, విడాకులు తీసుకునే హక్కు ప్రాపర్గా ఇవ్వలేకపోయాను, దత్తత తీసుకునే హక్కును నేను ఇవ్వలేకపోయాను, హిందూ కోడ్ బిల్లును నేను ఆమోదింపజేయలేకపోయాను, న్యాయం చేయలేని నేను న్యాయశాఖ మంత్రికి అర్హుని కాదు అని తనకు తానే స్వాతంత్రం వచ్చాక ఒక గొప్ప పదవిలో ఉన్న ఆయన దాన్ని చిత్తు కాగితంలాగా రాజీనామా చేసి అలా పడేసిన వ్యక్తి కదా బాబాసాహెబ్ అంబేద్కర్. భారతదేశం మొత్తం చరిత్రలో న్యాయ వ్యవస్థలో పనిచేసి నేను న్యాయ వ్యవస్థకు న్యాయం చేయట్లేదు అనుకొని రాజీనామా చేసిన ఒక్కడి పేరు చెప్పండి. మనం ఈరోజు ఏదో పార్టీలు మారుతున్నప్పుడు రాజీనామా చేయమంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తలేరు. పార్టీలు మారి మా తెలంగాణలో అయితే మామూలు కోసం కాదు, స్పీకర్ గారు ఉంటాడా, ఆయన ఏం చేయాలో అర్థం కాదు. నేను ఇంకా మారలేదు పార్టీ అని అంటారు. ఇక మళ్ళీ ఆ రాజకీయాల జోలికి ఎందుకులే. కానీ అలాంటి బాబాసాహెబ్ మీద ఈరోజు కుట్ర జరగడానికి కారణము మిగతా శక్తులు ప్రజలని విభజించి, కులాల వారిగా విభజించి, బానిసత్వాన్ని అడుగడుగున నూరిపోసి మనుషుల మెదళ్ళల్లో పెండబెట్టి పాలు కాకుండా ఆవు మూత్రం దాగుమనిపిస్తూ ఉన్న కాలంలో బాబాసాహెబ్ ఒక్కడే ఏలు చూపిస్తూ రాజ్యాంగం పట్టుకొని మన జాతిని జ్ఞానం వైపు నడిపేయడం వాళ్ళకి నచ్చట్లేదు. ఎన్ని రాజకీయాలు వచ్చి వాటిల్లో ఎస్సీ సెల్లులు పెట్టి వాళ్ళు సపరేట్గా మాలామాదిగా కమిషన్లు పెట్టి ఆ చైర్మన్లను ఇచ్చి వాటికి కొన్ని 100 కోట్లు ఇచ్చి సప్లాన్లు ఇచ్చి ఎన్ని వేసినా మళ్ళీ అంబేద్కర్ అనేసరికి ఆయా పార్టీలో జనసేనలు ఉన్నా, టీడీపీలు ఉన్నా, కాంగ్రెస్లు ఉన్నా, వైఎస్ఆర్సీపీలు ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా అంబేద్కర్ అనగానే అందరూ వచ్చి ఏకమవుతున్నారు. ఈ అంబేద్కర్ అనేటోడు ఏకం చేసేటోడు కాబట్టి వీడిని విచ్ఛిన్నం చేయాలనే కుట్రలో భాగం ఇదంతా మిత్రులారా. ఏ రోజైనా చూడండి అంబేద్కరే ఏకం చేస్తాడు. ఈరోజు వైతాళికులుగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులుగా, గొప్ప గొప్ప మనుషులుగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్న ప్రముఖులందరూ వాళ్ళ వెనక్కి తిరిగి చూస్తే అడుగడుగున మనుషులను విభజించిన వాళ్ళే కనిపిస్తారు. మనుషులని ఏకం చేసిన వాళ్ళు ఎవరు లేరు. మన చుట్టూ, భారతదేశం చుట్టూ ఉన్న దేశాలన్నిటినీ మనం పరిశీలిస్తే ఆయా దేశాలలో ఉన్న రాజ్యాంగాలు అప్పుడున్న వాతావరణానికి తల వంచి అడ్డదిడ్డంగా రాజ్యాంగం రాసుకున్నారు. కాబట్టి
ఒక సద్దాం హుస్సేన్ ఉరిదీయగలిగిండు, ఆ పక్కపొంటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పారిపోగలిగిండు, పాకిస్తాను ప్రధానమంత్రిని చంపగలిగిళ్ళు. అన్ని దేశాలు విచ్ఛిన్నమైపోయి కొట్టుకొని చచ్చిపోయేలాగున్నాయి. కానీ వన్ అండ్ ఓన్లీ ది గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఈ దేశానికి ఇంకా 500 సంవత్సరాలైనా వేరు కులాల వాళ్ళు ఉన్నా, వేరు మతాల వాళ్ళు ఉన్నా, వాళ్ళకు నచ్చిన దేవుళ్ళని వాళ్ళు మొక్కుకున్నా, వీళ్ళందరూ ఐక్యంగా ఉండడానికి ఏం కావాలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసింది కాబట్టి ఈ దేశం ఐక్యంగా ఉంది. లేకపోతే ఇప్పటి వరకు ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థ, ఈ దేశంలో ఉన్న కుళ్ళు రాజకీయ వ్యవస్థ, ఈ దేశంలో వెన్నెముక లేని నాయకత్వము, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుల బలహీనతల వల్ల ఈ దేశం ముక్కలు అయిపోయేది మిత్రులారా. దీన్ని ఐక్యం చేసింది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఎవడైనా ప్రధానమంత్రి అయ్యిందంటే అది మోడీయే కానీ, మన్మోహన్ సింగే కానీ, అంతకుముందున్న ప్రధానమంత్రులు ఎవరైనా దేశ మొత్తానికి ప్రధానమంత్రిగా బతికిర్రంటే అది బాబాసాహెబ్ ఇచ్చిన భిక్ష వల్లనే. మోరోవర్ నిజానికి బాబాసాహెబ్ రాజ్యాంగంలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, ఏదైనా ప్రాంతము దోపిడీకి పీడనకు గురైతే ప్రత్యేక రాష్ట్రం అవడానికి కావలసిన అవకాశాన్ని రాజ్యాంగంలో ఇవ్వడం వల్ల, అందరూ సమానం అనడం వల్ల, ప్రత్యేకమైన ఒక భాషను గుర్తించకుండా ప్రాంతాలుగా వేరున్నా, రాష్ట్రాలుగా వేరున్నా, సంస్కృతి సాంప్రదాయాల్లో వేరుగున్నా, వాళ్ళ బతుకు జీవన వైవిధ్యం వేరువేరుగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని వివరిస్తూ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఈ దేశాన్ని ఆయన అభివర్ణించడం వల్లే స్వాతంత్రం తర్వాత కూడా అప్పటికే దాదాపు 500-600 చిన్న రాజ్యాలు, ఈవెన్ హైదరాబాద్ అనే దక్కను హైదరాబాదు సంస్థానము కూడా స్వాతంత్రం వచ్చాక 2-3 ఏళ్ళ తర్వాత ఈ భారతదేశంలో కలవాల్సి వచ్చింది, కలుపుకోవాల్సి వచ్చింది. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈరోజు మాట్లాడే స్వేచ్ఛ ఆయా దేశాల్లో అయితే రష్యా విప్లవం ద్వారానో, జర్మనీ విప్లవం ద్వారానో, అమెరికాలో వచ్చినటువంటి పోరాటం వలనో, సెప్టెంబర్ పోరాటం వలనో, అక్టోబర్ విప్లవం వలనో, రష్యా విప్లవం వలనో రకరకాల దేశాల్లో హక్కులు అవకాశాలు పోరాడి వస్తే, ఈ దేశంలో మనందరం అసలు అలాంటి పోరాటాలే చేయకుండా జీవోత్సవాలుగా జీవిస్తున్న రోజుల్లోనే మనల్ని గొప్ప ఉన్నతులుగా తయారు చేసింది భారత రాజ్యాంగం. 1945లో ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను డిసెంబర్ 10న ప్రకటిస్తే, బాబాసాహెబ్ వాటిని కూడా మాడిఫై చేసి మనకి 49 నవంబర్ 26న భారత రాజ్యాంగంలో మానవ హక్కులని అందించారు. మానవ హక్కుల కోసం పోరాటం జరగకుండా మానవ హక్కులను పొందాం కాబట్టి ఆ హక్కుల విలువ తెలవట్లేదు, ఆ హక్కులు అందించిన విలువ తెలవట్లేదు ఈ దరిద్రులకి. ఎందుకంటే ప్రజలు తెల్లారు లేస్తే దేవుడా నాకు ఇంత తిండి పెట్టు, దేవుడా నన్ను ఆరోగ్యంగా చూడు, దేవుడా నన్ను కాపాడని పదే దేవుళ్ళను మొక్కడం వల్ల వీళ్ళకి వచ్చిన సంపద, వీళ్ళకి వచ్చిన ఆరోగ్యము, వీళ్ళకి వచ్చిన ఆనందానికి కారణము దేవుడు అనుకుంటారు. అనుకొని అది మత స్వాతంత్ర్య హక్కు రాజ్యాంగం ఇచ్చింది వాళ్ళు అనుకొని, కానీ నిన్ను మనిషిలాగా చూసింది రాజ్యాంగం అని, ఆ రాజ్యాంగంలో ఆ విషయాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని వాళ్ళకు తెలియకపోవడం వల్ల రాజ్యాంగం విలువ తెలియట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పెద్దలారా. ఒక బోరు బావిలో ఆటో డ్రైవర్ రమేష్ వాళ్ళ కూతురు బోరు బావిలో పడ్డది. పొలం పనికి వెళ్తే ఓపెన్ చేసి ఉన్న బోరు బావిలో 2 సంవత్సరాల పాపన్న పడ్డది. ఆటో డ్రైవరు ఎంఆర్ఓకి తెలిసింది, ఉరికొచ్చిండు. ఆర్డీఓకి తెలిసింది, ఉరికొచ్చిండు. సిఐ పరిగెత్తుకుంటూ వచ్చిండు, డిఎస్పీ వచ్చిండు, ఎస్పీ వచ్చిండు, కలెక్టర్ కూడా వచ్చిండు. ఈ రమేష్కి ఏం అర్థమవుతలేదు. నా 2 సంవత్సరాల పిల్లగాడు ఈ బాయిలో పడితే వీళ్ళందరూ ఎందుకు వస్తాలో అర్థమవుతలేదు. ఈ పక్క నుంచి స్టీల్ ప్లాంట్ రెస్క్యూ టీమ్ని పంపించారు, ఆ పక్కన డాక్యార్డు నావెల్ డాక్యార్డ్ వాళ్ళని రెస్క్యూ టీమ్ పంపించారు. ఇంకొక పక్క ఆ ఒరిస్సా బరంపురం నుంచి వెళ్ళి ఆ కోల్ మైన్ని తీసేటువంటి ఆ స్పెషల్ టీం కూడా వచ్చి ఆ పక్కన పెద్ద గోతి తవ్వి ప్యారలల్గా ఈ బొగ్గుబాయి పక్కనే రాత్రి పగలు 2 రోజులు కష్టపడి మొత్తం ఆ పాపను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్ రమేష్కు అర్థమవుతలేదు, మరి వీళ్ళు ఇది అవుతారు కానీ నేను పైసలు ఇవ్వలియాలి, వీళ్ళకు జేసీబీ పెట్టి తవ్వుతారు, వీళ్ళకి పైసలు ఇవ్వలియాలి. కలెక్టర్ చీనే కూర్చున్నాడు, ఎస్పీ చీనే కూర్చున్నాడు, వానికి ఏం అర్థమవుతలేదు. ఆ పక్కపంటి రేంజర్ల రమేష్ అన్న పోయి, ఏం సంగతి అన్న రమేష్ అన్న ఆటో డ్రైవర్ మొత్తం ఇదంతా ఏంటంటే,
ఆ కొడుకు సత్య చచ్చిపోయింది కానీ ఎన్ని పైసలు అవుతాయి ఇవ నేను ఏ నుంచి తేవాలి అంటే అప్పుడు రాయేష్ అన్న చెప్పిండు ఏమని, మిస్టర్ రమేష్ నువ్వు బతకడానికి ఆటో డ్రైవర్ కావచ్చు, రోజుకు 500 సంపాదిస్తున్నావు కావచ్చు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ అంటే రోజు 300 ఎత్తలేవు ఆయనకు. బస్సులు ఎక్కుతారు ఆటోలు ఎక్కుతలేరు చక్కగా. 500 కావచ్చు నువ్వు. ఇప్పుడు ఇక్కడ రెస్క్యూ టీమ్ పేరుతో 200 మంది పనిచేయడానికి, కలెక్టర్ అక్కడ కూర్చోడానికి, ఎస్పీ అక్కడ కూర్చోడానికి కారణము నువ్వు సంపాదించే 500 లేదా పైసలు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ నీ 2 సంవత్సరాల పాపకు బతికే హక్కు ఉంది, జీవించే హక్కు నీ పాపకు ఉంది. కాబట్టి ఆ జీవించే హక్కును కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, ఈ మొత్తం వ్యవస్థ నీ 2 సంవత్సరాల పాప జీవించే హక్కును కాపాడడానికి ఆడ పొక్కదవి తీస్తారు. కాబట్టి అక్కడ చిన్న పాప చచ్చిపోతే నీ కడుపు కోత, నీ కొడుకు నువ్వు చచ్చిపోతే నువ్వు బాధపడు కాదురా. ఈ దేశంలో పౌరుల కడుపులో పుట్టే ఏ శిశువు కూడా చచ్చిపోవద్దని కడుపులో ఉన్న వ్యక్తికి కూడా హక్కులను అందించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మొక్కలకు రక్షణనిచ్చాడు, ఆ జంతువులకు రక్షణనిచ్చాడు, ఈ మట్టికి రక్షణనిచ్చాడు, ఈ ప్రకృతికి రక్షణనిచ్చాడు, ఆ గుడికి రక్షణనిచ్చాడు, ఆ చర్చికి రక్షణనిచ్చాడు, ఆ మసీదుకు రక్షణనిచ్చాడు. ఆ రోడ్డుకు అడ్డంగా ఉండి యాక్సిడెంట్కు కారణమైన గుడి కూడా ఇంకా ఉందంటే కారణము బాబాసాహెబ్ అంబేద్కరే. ఈ విషయం ప్రజలకు తెలియక మా అమ్మ కూడా అడిగింది, నిజంగానే బిడ్డ 2 రోజుల నుంచి టీవీలో చూపిస్తాళ్ళు, గంటమంది వచ్చారు, ఈ ఆటో డ్రైవర్ రమేష్ అంత పెద్దోడా, వాళ్ళ పడ్డది ఎమ్మెల్యే కొడుకా మంత్రి కొడుకా అని. ఆడ ఎమ్మెల్యే కొడుకైనా మంత్రి కొడుకైనా ఈ స్టీల్ ప్లాంట్లో టాప్ బిజినెస్ మ్యాన్, నెలకు 10,000 కోట్ల వ్యాపారం చేసేటోడి కొడుకుకైనా, అడుక్కు తినేవాడికి కొడుకుకైనా ఒకటే విలువనిచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో. అందుకే ఆడ టైటిల్ మరి రాజ్యాంగ చరిత్ర అన్నారు. అసలు ఈ చరిత్రను ఎవరు చెప్పుకుంటలేరు. ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రమే ఆ హిస్టరీని చదువుకుంటారు. హిస్టరీ, భారత రాజ్యాంగం చరిత్ర చదువుకోవాలంటే ఎక్కడికి పోయి చదువుతారు? బిఏ డిగ్రీ చదివే వాళ్ళు పొలిటికల్ సైన్సో హిస్టరీయో చదివేటప్పుడు భారత రాజ్యాంగం అని సెకండ్ ఇయర్లో ఒక పేపర్ ఉంటుంది. అది సామాన్య ప్రజలందరికీ తెలవాల్సినటువంటి చరిత్ర. మరి ఎక్కడ మొదలు పెడదాం భారత రాజ్యాంగ చరిత్రని తెలుసుకోవడం? అసలు ఒక దేశానికి రాజ్యాంగం ఎందుకు, ఈ దేశం ఎట్లా ఏర్పడాలి, ఎట్లా పరిపాలన చేయాలి, ఎట్లా న్యాయ వ్యవస్థ ఉండాలి, ఎట్లా రాజకీయ నిర్మాణం జరగాలి, ఎట్లా దీన్ని రక్షించడానికి మనం హక్కులను కలిగి ఉండాలి, ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఏమిచ్చింది, ప్రజలు తన కర్తవ్యాలను ఎలా నిర్వర్తించాలి, ఇవన్నీ ఒక ఆర్డర్లో లేకపోతే ఎవరి మాట వినరు. మరి ఈ రాజ్యాంగం ఓన్లీ 1949 నవంబర్ 26న లేదా 1950 జనవరి 26 రేపటి రోజున అమలైందేనా? దానికంటే ముందు ఈ దేశానికి రాజ్యాంగం లేదా? లేదు. ఎవరైనా ఉన్నది అని బుకాయిస్తే ఆధారాలు చూపించమనండి. భారతదేశం అసలు ఒకప్పుడు దేశం కాదు. నేను రాజద్రోహం మాటలు మాట్లాడతలేను, మోసపు మాటలు మాట్లాడతలేను. ఈ దేశం దేశం కాదు. వేరువేరు రాజ్యాలు, వేరువేరు భాషలు, వేరువేరు రాజులు. ఒక ప్రాంతంలో బ్రాహ్మణ పీష్వాల రాజ్యం ఉంటుంది, ఇంకో ప్రాంతంలో మహర్లు పాలిస్తూ ఉంటారు, ఇంకో ప్రాంతంలో సిక్కులు పాలిస్తూ ఉంటారు, ఇంకో ప్రాంతంలో బీసీలు, పల్లవులు, హూనులు, రెడ్డి రాజులు, కాకతీయులు, ఎక్కడి ప్రాంతంలో వారు కొన్ని చోట్ల ఆలువార్లు పరిపాలిస్తూ ఉంటారు, కొన్ని చోట్ల నాడార్లు పరిపాలిస్తుంటారు. ఈ దేశం ఎప్పుడూ దేశం కాలేదు. మళ్ళీ అది 2000 సంవత్సరాల వెనక్కి పోతే అశోకుడి కాలంలో మాత్రమే అశోక సామ్రాజ్యం ది గ్రేట్ మాత్రం ఉండేది. అది కూడా ఉండేదని మనకు తెలియదు. జస్ట్ 100 ఏళ్ల క్రితం దాకా మన దేశం అశోకుడి పాలనలో ఉండేదని తెలియదు. 100 ఏళ్ల క్రితం దాకా తెలియదు. సర్ జాన్ మార్షల్ బెనర్జీ అనే బ్రిటిషు ఔత్సాహికులైనటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చి తవ్వకాలు జరిపి, ఒరేయ్ ఇక్కడొకటి దొరికింది శాసనం, అక్కడొకటి దొరికింది శాసనం, అక్కడొకటి దొరికింది శాసనం, ఇగో ఈ ప్రాంతం అంతా అశోకుడి రాజ్యమే అని వాళ్ళు గుర్తించిండు. ఆయన బుద్ధుడి దారిలో ఉన్నాడు కాబట్టి ఈ దేశం మొత్తాన్ని ఏకం చేయగలిగాడు. అది కూడా ప్రేమ అనే మంత్రంతో ఐక్యంగా ఉండాలనేటువంటి మానవతా విలువల మీద నిర్మించాడు. ఆ తర్వాత ఈ దేశం అంగ, వంగ, కళింగ, సోమ, శుర
ఈ 18 షోడశ మహాజనపదాలు ఆ తర్వాత విడిపోతూ విదేశీ ముస్లిం రాజుల చేత దాడులకు గురై బానిస రాజ్యాలుగా ఏర్పడి ఆ తర్వాత అక్బరు హుమాయూన్ ఇవన్నీ మీరు అందరూ చదివే ఉంటారు. ఇటు శాతవాహనుల పరిపాలన మీకు తెలిసే ఉంటుంది. ఈ తెలుగు నేల ఒకప్పుడు హైదరాబాదు రాజ్యంలో ఉండి ఇది బ్రిటిష్ వాడి సర్కారు జిల్లాలుగా బ్రిటిష్ వాడికి అప్పగించబడింది. ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇవి ఒరిస్సా దగ్గరగా అశోకుడి పాలనలో ఉన్నటువంటి కళింగ రాజ్యం కదా ఇది. ఈ కళింగ రాజ్యంలో కాళింగులు ఉండేవాళ్ళు కదా. మన దేశ చరిత్రను మనకు చెప్పకుండా వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం ఈ దేవుడు ఉండేవాడు, ఈ దేవుని బిడ్డలం, ఈ అవతారం, మనకు దేవుళ్ళ చరిత్ర చెప్పారు, చెప్పుకోరి సంతోషం. దాన్ని మేము మాకు అందుకది అసలు మా మానవ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏంది, మా రాజ్యాంగ చరిత్ర ఏంది, అసలు అప్పుడు ఈ రాజ్యాంగం ఏముండేది? ఏ రాజ్యానికి ఆ రాజ్యమే రాజ్యాంగం ఉండేది. దాని రాజ్యాంగం అనకపోయేది అక్కడున్న మత పెద్దలు లేదా కుల పెద్దలు లేదా బ్రాహ్మణ పెద్దలు వాళ్ళు నీతి సూత్రాలు, న్యాయ సూత్రాల మీద పరిపాలన సాగేది. ఇప్పటికీ మీరు తిరుపతికి వెళ్తే ఆ పక్కపంటి చంద్రగిరి కోట మీద ఒక గుండు మీద ఒక స్తంభం ఉంటుంది. అక్కడ మనిషిని ఉరితీసేవాళ్ళు. అది ఉరితీసే క్షేత్రం. ఇప్పటికీ మీరు కాకతీయ సామ్రాజ్యం వరంగల్కి వస్తే ఆడ ఖైదీలను ఉంచేటువంటి ఆ చెరసాల మనకు కనిపిస్తుంది. ఏ రాజుకు ఆ రాజు తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటి రాజరిక వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చిన తర్వాత ఒక్కొక్క దేశం పవర్ని, ఒక్కొక్క రాజ్యం యొక్క పవర్ని వాడు లాక్కొని వలస రాజ్యాలను స్థాపిస్తున్న క్రమంలో ఈ దేశాలని వాడు అటు బొంబాయి ప్రావిన్సీ, ఇటు కలకత్తా ప్రావిన్సీ, అటు మద్రాసు ప్రావిన్సీని విభజించుకొని అక్కడ కేరళ దాకా ఉండేది. ఆ తమిళనాడు కిందనే కేరళ సపరేట్ రాష్ట్రమైంది, కానీ అంతకుముందు తమిళనాడులో ఉండేది. ఈ ఆంధ్రప్రదేశ్ ఈ సముద్ర తీర ప్రాంతాలన్నీ అటు కలకత్తాలో ఉండేవి. కలకత్తాలో మొట్టమొదటిసారిగా ఒక సుప్రీం కోర్టును పెట్టింది. ఎందుకు పెట్టింది? ఈ దేశం ఇక కంప్లీట్గా మా చేతిలోకి వచ్చింది, ఇక్కడ న్యాయ వ్యవస్థ కావాలి అని చెప్పి పెట్టింది. బ్రిటిష్ వాడు ఈ దేశాలన్నింటినీ సగానికి పైగా ఆక్రమించి సగానికి పైగా దేశాలను వాడి చెప్పు చేతుల్లో పెట్టుకొని తన కంట్రోల్లో పెట్టుకున్నాక వాడు మొదటి ప్రపంచ యుద్ధం ఒప్పందం మేరకు నా దేశంలో నా అండర్లో పరిపాలించేటోళ్ళందరూ చట్టం ముందు అందరూ సమానం అనేటువంటి ఒక నినాదంకి వచ్చింది. అది ప్రధాన కారణం మిత్రులారా. వాని రాజ్యంలో ఈ భారతదేశంలో ఉండే వాళ్ళందరినీ చదువుకునే అవకాశం ఇచ్చాడు వాడు. న్యాయ వ్యవస్థ, బారిస్టార్ ఇంగ్లాండ్కి వచ్చి న్యాయ వ్యవస్థ చదువుకునే అవకాశం ఇచ్చాడు వాడు. ఆ తర్వాత 1919లో జరిగిన ఒప్పందం మేరకు మీ ప్రాంతంలో కూడా మీ ప్రతినిధులు ఒకరు ఎన్నుకోబడాలి, మా బ్రిటిష్ కౌన్సిల్ నుంచి ఒక వ్యవస్థను పంపిస్తామని చెప్పి ఇద్దరు కలిపి పరిపాలించే వాళ్ళు మిత్రులారా. అలా తర్వాత కదా ఒక క్రిప్స్ రాయబారం పంపించి మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు జరిగి చార్టర్ చట్టాలు వచ్చి ఆ తర్వాత అనేక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఈ దేశం మొత్తం మా కంట్రోల్లోకి వచ్చింది అనుకున్నాక బ్రిటిష్ వాడు ఈ బ్రిటిష్ ఇండియా లేదు ఇండియా చరిత్రలో. భారత రాజ్యాంగం వచ్చాక ఇండియా వచ్చింది మిత్రులారా. అంతకుముందు అది బ్రిటిష్ ఇండియా. ఆ బ్రిటిష్ ఇండియాలో కూడా ఇప్పుడు మనం అనుకునే హైదరాబాదు వాని స్థానంలో లేదు, కాశ్మీర్ వాని స్థానంలో లేదు, గోవా మొన్న భారతదేశంలో కలిసింది. అనేక రాజ్యాలు ఇండిపెండెంట్గా ఉన్నాయి. 1935వ సంవత్సరంలో ఈ భారతదేశానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇది భారత ప్రభుత్వ చట్టము, ఇక ఈ చట్టం ప్రకారంగా భారతదేశాన్ని పరిపాలించాలని అన్నారు. కానీ పరిపాలించలేదు, ఆ చట్టాన్ని అమలు చేయలేదు. అప్పుడే సంస్కరణలు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడున్న స్థానికులు ఆల్రెడీ చదువుకున్నటువంటి మతము కులము బుర్రలో పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ విద్యా వ్యవస్థని డెవలప్ చేయకుండా, ఇక్కడ ఆ అభివృద్ధి ఫలాలని సమానత్వాన్ని అందరికీ చేరనీయకుండా సంఘ సంస్కరణ ఉద్యమాన్ని బొందబెట్టారు పెద్దలారా. ఇది భారతదేశ చరిత్ర. ఈ దేశానికి ఓన్లీ స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోండి మీరని చెప్పారు. అప్పుడు పెరియార్ లాంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్న అప్పటికి బుద్ధిజీవులుగా ఉన్న వాళ్ళందరూ మీరు ఇచ్చిపోతే మా వ్యవస్థ ఆగమైపోతుంది, ఇక్కడ మాట్లాడే హక్కు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, జీవించే హక్కు లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, మీ దేశంలో బానిస వ్యవస్థ ఒక రకంగా ఉంటే ఈ దేశంలో బానిస వ్యవస్థ కులం రూపంలో ఉంది, వెట్టి చాకిరీ రూపంలో ఉంది, ఇక్కడ మమ్మల్ని మనుషులాగా చూడరు, ఇక్కడున్న కట్టుబాట్లు ఇవి అని మీరు ఎప్పుడైనా 1936లో
బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన కుల నిర్మూలన అనే పుస్తకం ఇంతతోటే ఉంటుంది. ఆ పుస్తకాన్ని మీరు చదివితే బాబాసాహెబ్ అంబేద్కరు ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను ఎంత క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జాంపుల్తో సహా వివరించాడో మీకు అర్థమైపోద్ది పెద్దలారా. కాబట్టి రాజ్యాంగం అనగానే ఇంత దొడ్డు పుస్తకం ఇప్పుడు మన చేతిలో ఉన్న పుస్తకం కాదు. అది ఇంతవరకు మనం చదువుకోలేదు. కేవలం మనకు స్వేచ్ఛ, సమానత్వము, అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించే చట్టము, ఇవి రెండింటి మీదనే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, బతుకుతున్నాం. లేదంటే రాజ్యాంగ పరిహారపు హక్కు, మనకేమైనా అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ పోయి ఒక కాగితం ఇస్తే అది కూడా ఏ సెక్షన్ పెట్టకుండా మన జరిగిన సమస్యను ఇస్తే అక్కడ ఉన్న రైటరు ఏ సెక్షన్లు వర్తిస్తాయో దాంట్లో మెన్షన్ చేయడం ద్వారా అది చట్ట ప్రకారంగా రక్షణ పొందబడి మనకు జరిగిన అన్యాయానికి న్యాయం పొందుతున్నాం. దాంతో ఓకే రాజ్యాంగం అనుకుంటున్నాం. కానీ ఆ రాజ్యాంగం అడుగు అడుగున ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి భూమి తల్లి కడుపులోకి పోయేంత వరకు నీకు ఎన్ని రకాల హక్కులను ఇచ్చింది, అవకాశాలను ఇచ్చింది, జీవించే హక్కునిచ్చింది. అసలు జీవించడం అంటే బతుకుండడం కాదు, అభివృద్ధి చెందుతూ గౌరవం పొందుతూ విజ్ఞానవంతంగా జీవించడమే జీవించడం అంటే. ఉత్త జీవించడం అని రాయలే బాబాసాహెబ్ అంబేద్కర్. అభివృద్ధి చెందుతూ అవకాశాలు పొందుతూ నువ్వు డెవలప్ అవుతూ విజ్ఞానవంతంగా పెరుగుతూ జీవించడమే జీవించే హక్కు అన్నాడు. వాక్ స్వాతంత్ర్యం అంటే ఉత్తగా నోటికి ఏదొస్తుంది మాట్లాడేం కాదు. ఈ సమాజంలో ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా నువ్వు ప్రశ్నించవచ్చు, ఎగ్జామినేషన్ చేయొచ్చు, అడగొచ్చు, సమాధానం తెలుసుకునే హక్కును కలిగించాడు. మనం ఒకవేళ మన గొంతులు ఆగిపోతే అది మీడియాకు, ఫోర్త్ ఎస్టేట్గా చూసేటువంటి మీడియాకు ఇంకొక పవర్ ఎక్కువనే ఇచ్చారు. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేలాగా తమ గొంతు వినిపించవచ్చని పత్రికా స్వేచ్ఛ కూడా ఆ స్వేచ్ఛలో ఒక భాగమే. కానీ ఈ పత్రికా స్వేచ్ఛ ద్వారా, టీవీల ద్వారా, మొదటగా వచ్చిన టీవీలు, మొదటగా వచ్చిన పేపర్లు కులాల ప్రాతిపదికగా రాజకీయ పార్టీలకు బానిసలుగా రావడం వల్ల వాళ్ళు ఏది రాయాలనుకుంటే అది, ఏది చూపించాలనుకుంటే అది, ఏ విషయాన్ని ఏ రకంగా మలిచి చూపించాలనుకుంటే అలా చూపించేసి మనల్ని భ్రమలోకి నెట్టివేశారు. ఇప్పుడు సోషల్ మీడియా చేతిలోకి వచ్చాక ఏది నిజం, ఏది అబద్ధం, ఏది వాస్తవం అని ఫ్రీ అండ్ ఫ్రాంక్గా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఈరోజు స్పందించి వాస్తవాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు అది కూడా లేదు. టీవీలో ఏది చూపిస్తే గదే వార్త, పేపర్లో ఏది ముద్రించబడితే గదే వార్త. కాబట్టి భారత రాజ్యాంగ చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశాలతోటే మొదలవుతుంది. అంతకుముందున్న రాజ్యాంగాలు అది ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉత్సాహం కొద్దీ రాసుకున్నవి మాత్రమే. అది మనము రాజ్యాంగంగా గుర్తించడానికి వీల్లేదు. ఆ తర్వాత పోనీ రాజ్యాంగం వచ్చాక ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, రాజ్యాంగంలో ఏ ఒక్క చట్టాన్నైనా 100% అమలుపరిచారా? ఒక్క విద్యా హక్కు చట్టం ఉంది, నిర్బంధంగా చదువు చెప్పియాలని రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మా ప్రజలకి చదువుకోవడం కంటే బర్లకాడికి పోవడం ఈజీగా ఉంటుంది. మా ప్రజలకి బడికొచ్చి రోజు కూర్చునే బదులు ఆల్రెడీ ఉన్న టీచర్లు కొడతాంటే తిడతాంటే బాధలు భరించలేక, తోటి విద్యార్థులతో అవమానపడలేక, అంత పొద్దుగాల వండి పెట్టి టిఫిన్ బాక్స్ పెట్టుకొని రాలేక, లేదా అంత దూరం ప్రయాణం చేయలేక ఆ చేను చిలకలలో ఉండడమే తెలుస్తుంది. వాళ్ళకు చదువు విలువ తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకు చదువు విలువ తెలియదు. కాబట్టి నిర్బంధంగా చదువు చెప్పించి జ్ఞానాన్ని సమానంగా అందించాలని రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కనీసం ఈ రాజ్యాంగం పనికి మాలినది అనే ఏ దొంగనా కొడకైనా ఒక్క చట్టాన్నన్నా నిజాయితీగా అమలుపరచడా? గుండె మీద చేసుకొని అడుగుదాం. ఒక్క చట్టాన్ని కూడా ఉన్నది ఉన్నట్టు అమలుపరచకుండా ఈ పాలకులు వాళ్ళకు అడ్డుగా వచ్చే వాటన్నిటిని మార్పు చేర్పులు చేసుకుంటూ వాళ్ళకి కావలసిన విధంగా వాటిని మార్చుకొని అనేక అమైండ్మెంట్స్ చేసిరు. సరే, మార్పు తప్పదు, అవసరమే. అది రాజ్యాంగం ఔన్నత్యాన్ని పెంచడం కోసం ఉండాలని రాసిండు రాజ్యాంగం. అందుకే కొన్ని విషయాలు ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని చెప్పి పార్లమెంట్ ఆమోదించినా కూడా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేస్తుంది. కారణము, ఈ రాజ్యాంగాన్ని రాస్తున్నప్పుడు ఆ రాజ్యాంగ సభలో పాల్గొన్న ప్రతి వ్యక్తి ఈ దేశ భవిష్యత్తు కోసం కలలు కని బాబాసాహెబ్కు అవకాశం ఇచ్చారు. ఆయన ముందు ప్రశ్నించడానికి ఒక్కొక్కరికి లాగులు తడిసేవి, భయపడేవాళ్ళు. ఎవరైనా ఏదన్నా అడిగితే బాబాసాహెబ్ సెకండ్లలో పెద్ద సంచి పట్టుకొచ్చుకునేటోడు. ఎవరు ఏది అడిగినా తీసి వివరంగా చూపించేవాడు. ఒక ఆయన లేచి ఇప్పుడు కులాలు ఎక్కడున్నాయండి అని అనగానే ఆయన జోబులోకి వెళ్ళి ఆ పేపర్ తీసి, ఇగో ఇది పలానా తేదీన పలానా రోజు వచ్చిన పేపర్ కట్టింగు, ఇగో ఒక శూద్ర జాతికి నిమ్న కులానికి చెందిన ఆయన అన్ని దేవుళ్ళ గుళ్ళు దర్శనాలు చేసి వచ్చి
చక్కగా అందరినీ భోజనానికి పిలిచి భోజనం పెడుతూ దాంట్లో నెయ్యి వడ్డించినందుకు ఆ ఊర్లో ఉన్నటువంటి సంపన్న కులాల వాళ్ళు వచ్చి, ఒరేయ్ తక్కువ జాతోడా, నువ్వు దేవుడి సందర్శనకు పోయొచ్చునే తప్పు, పోయొచ్చినవు, ఊరందరిని పిలిచి భోజనం పెడుతున్నావు, ఇది తప్పు, సరే పెట్టినవు, కానీ కేవలం సంపన్న కులాలు మాత్రమే తినే నెయ్యిని ఒక తక్కువ కులం వాడివి నువ్వు తిని నీ కులపోలందరికీ పెడతావా? నెయ్యి తింటే మీరు తెలివి కల్లోళ్ళు అయిపోతే, మీరు మాతో సమానం అయిపోతే, మేము ఈక్వల్ ఆరా అని చెప్పి ఆ అన్నంలో మలం పోసి ఆ అన్నపు పాత్రలని పాడు చేసి అన్నం తింటున్న వాళ్ళ విస్తరలన్నీ చిందరవందర చేసి అతన్ని చితకబాదినటువంటి సంఘటన ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్న పత్రికలు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా న్యూస్ రాయడం వల్ల ఆ పేపర్ కట్టింగ్ చూపించి, ఒరే నాయనా ఇగో ఇదిరా పరిస్థితి, నువ్వేవో కాలం మారింది అంటున్నావు, దీనికి సమాధానం చెప్పురా అని ఎదురుగా అడ్డదిడ్డంగా క్వశ్చన్లు వేసిన వాళ్ళందరి గొంతులు మూయించండి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజుల్లో ఆయన పత్రికలు మనలాగా చదివేవాడు కాదు. పత్రిక చదివితే ఆయన తను మనసు పెట్టి చదువుతూ ఆ న్యూస్ను కట్ చేసి డాక్యుమెంటేషన్ చేసేవాడు. ఈరోజు మనోళ్ళు మనకు సంబంధించిన న్యూస్ వస్తే దాన్ని కాపీ పేస్ట్ చేసుడు కూడా రాదు చక్కగా. షేర్ చేయడం, 2-3 షేర్ చేసి అప్పుడవుకుంటారు, వేరేటోళ్ళు ఎవరో చేస్తారు తీయని. అలా డాక్యుమెంటేషన్ చేసేవాడు మిత్రులారా. కాబట్టి భారత రాజ్యాంగము అనేక సంవత్సరాలుగా లేదు. ఈ దేశం ముక్కలుగా ఎవరి రాజ్యంకు వాళ్ళే ఉన్నారు. బ్రిటిష్ వాడి చేతిలోకి వచ్చాక మెజారిటీ భూమిని వాడు బ్రిటిష్ చట్టాలు ఇక్కడ చేశాడు. అప్పటిదాకా ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉన్న రూల్స్ తీసేసి డైరెక్ట్ ఇంగ్లాండ్ రాణి చేతిలోకి అధికారం తీసుకొని ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునే పద్ధతి పెట్టిండు. ఆ ఎన్నుకోవడం కూడా సంస్థానాల ప్రతినిధులను ఎన్నుకున్నారు. కొద్దిమందికే ఓటక్కు ఉండేది. బాబాసాహెబ్ అంబేద్కరు కొద్దిమందికి కాదు, ప్రతి ఒక్కరికి ఉండాలి, ఆడవాళ్లకు తప్పనిసరిగా ఉండాలని చెప్పడం వల్ల అంత అభివృద్ధి చెందిన ఇంగ్లాండే అన్ని ప్రపంచ దేశాల కంటే బాగా అభివృద్ధి చెందింది. నోబెల్ ప్రైజులు కానీ గొప్ప విషయాలు కానీ ప్రపంచానికి క్యాపిటల్గా ఉన్నది ఇంగ్లాండే. అలాంటి ఇంగ్లాండ్ దేశంలో కూడా మహిళలకు హక్కులు లేవని బాబాసాహెబ్ రౌండ్ టేబుల్ సమావేశంలో అక్కడి మహిళల హక్కుల కోసం మాట్లాడిండు ఆయన. అప్పటికి ఇండియాకి ఇంకా స్వాతంత్రం రాలే. 1929-30 నాటికి స్వాతంత్రం రాకముందే ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించడంతో అక్కడి బ్రిటన్ గవర్నమెంటు అక్కడి మహిళకు అవకాశం ఇస్తే అక్కడ బ్రిటన్ సెనెట్లోకి ఎన్నికైన మహిళ, నేను ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ, ఈ దేశంలో ఉన్న పాలన వ్యవస్థ వల్ల గౌరవ మర్యాదలు అవకాశాలు పొందలేదు, ఎక్కడో భారతమాత నిజమైన ముద్దుబిడ్డ బాబాసాహెబ్ వల్ల ఒక మహిళగా ఈరోజు ప్రపంచకు నాయకత్వం వహిస్తున్న ఈ సెనెట్లో ఒక మహిళా ప్రతినిధిగా నేను ఉన్నానంటే మాకు కూడా హక్కులు సోయి కలిగించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు. కాబట్టి భారతదేశ రాజ్యాంగ చరిత్రని మనం అందరం చదవాలి. మరి అది వర్తమానం ఎదుర్కొంటున్న కుట్రలు ఏంది? అరే ఈ కులం తక్కువలో ఆత్మహత్య చేసుకునే స్థాయిలో నుంచి ఎదురు తిరిగి చంపే స్థాయికి వచ్చిరేంది? అరే అంటే లాగు నడుచుకునే స్థాయిలోంచి ఏందిరా అనే స్థాయికి ఎట్లా వస్తున్నారు? ఈ ఎస్సీలు, ఈ బీసీలు, వీళ్ళ చైతన్యం వెనకాల కారణం ఎవరు? వీళ్ళ ఐక్యత వెనకాల కారణం ఎవరు? జైబీం అనగానే ఇన్ని వేల మంది జైబీం అంటారు, దీని వెనకాల కారణం ఎవరు అని ఆలోచిస్తే వాళ్ళకు 2 కనిపిస్తున్నాయి. ఒకటి భారత రాజ్యాంగం, ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కరు రాజ్యాంగం ఉన్నంత కాలం ఉంటాడు. రాజ్యాంగం ఉన్నంత కాలం మనం అంబేద్కర్ని ప్రకటించుకోగలుగుతాం, మనం బతకగలుగుతాం. కాబట్టి ఈ రెండిట్లో దేన్నో ఒకదాన్ని డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు బాబాసాహెబ్ను డ్యామేజ్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన ఒక పూట ఉపవాసం ఉండి కూడా చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ అందమైన ఒక సుందరమైన అమ్మాయి వచ్చి, ఇప్పుడు డేటింగ్ కామను, లివింగ్ టుగెదర్ కామను, రిలేషన్ కామను, అమ్మాయి అబ్బాయి పెళ్లి కాకుండా ఒకే రూమ్లో రెంట్ ఉండడము, ఒకే బెడ్ మీద ఉండడం కూడా ఇప్పుడు కామన్ అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా ఇద్దరు వేరు వ్యక్తులు ఒకే చోట ఉండొచ్చు అని కూడా చెప్తుంది. అలాంటి వాతావరణం ఇంగ్లాండ్లో 100 ఏళ్ల క్రితమే ఉండే. ఈరోజు సాయంత్రం మనం కలిసి తిందామా ఉందామా అంటే బాబాసాహెబ్ నాకు అంత టైం లేదు పో అన్నాడు. అందుకే ఆయన చరిత్రని, ఆయన క్యారెక్టర్ని బురద చల్లడానికి ఈ దేశంలో భూతద్దాలు పెట్టుకొని ఎతుకుతున్న ఆయన ఊడిపోయిన వెంట్రుక కూడా దొరకవట్టలేకపోతాను. కాబట్టి గోడకు బంతిని కొడితే 10 రెట్లు వెనకకొచ్చినట్టుగా బాబాసాహెబ్ లేని ఊర్లు సోయికొచ్చి, అరే మనం కూడా పెట్టాలి అంబేద్కర్ విగ్రహం అనే స్థాయికి వచ్చేసిళ్ళు.
ఈరోజు ప్రతి ఊర్లో బాబాసాహెబ్ ఊరు ఎక్కడ విగ్రహం లేదో వాళ్ళు ఫీల్ అవుతారు. April 14th వస్తే మనం పక్కూరికి పోవాలన్నారా, మనం మనుషులం కామారా, మనలో చదువుకున్నాడు లేడా, ఉద్యోగం వచ్చినా లేడా, అరే మనలో ధనవంతులు లేడా, చలో కనీసం ఓట్లలో మనకు ఎవరు నిలబెడితే వానికే ఓట్లేద్దాం, సర్పంచ్ ఎవడు కావాలన్నా మనలో విగ్రహం పెడతాను వానికే ఓటేద్దాం, ఎమ్మెల్యే ఎంపీటీసీ ఎవడన్నా వస్తే అన్ని కులాలలేమో మా కులదేవత విగ్రహం కావాలి, మా గుడి కావాలి, మా కుల సంఘ భవనం కావాలంటే అంబేద్కరిస్టులు ఏమంటున్నారు? Yes, the symbol of unity, the symbol of knowledge, the symbol of the lifestyle, because he was. అవునా కాదా? మనం ఇప్పుడు ఉన్నామంటే ఆయనే కారణం అని చెప్పి ఒక్క విగ్రహం పెట్టమనే కాడికి వచ్చిళ్ళు. ఇప్పుడు కొంతమంది కొత్తగా రాజకీయ నాయకులు కూడా వాళ్ళు రాజకీయ నాయకులు కావాలంటే ఓ 10-20 విగ్రహాలు పెట్టిస్తేనే వాళ్ళు నాయకులు అయ్యే పరిస్థితికి వచ్చింది. అట్లా డిఫెన్స్లోకి నెట్టేయడం వల్ల ఇంతకాలానికి ఈ దేశానికి మొదటి మంత్రి, ఈ దేశానికి న్యాయ వ్యవస్థను రూపొందించిన వ్యక్తి విగ్రహాన్ని ఇంతకాలానికి సుప్రీంకోర్టు ముందు పెట్టుకోవాల్సి వచ్చింది. గత్యంతరం లేని పరిస్థితి. నిజమా కాదా? అది కూడా ప్రపంచ దేశాలు పెట్టుకుంటున్నందుకు పెట్టుకున్నాయి. కాబట్టి బాబాసాహెబ్ను కదిలిస్తే 120% మందున ఎస్సీలు కదులుతున్నారు, లేదా 108% ఉన్నటువంటి ఎస్టీలు కదులుతున్నారు, 155% ఉన్న బీసీలు కదులుతున్నారు. కాబట్టి బాబాసాహెబ్ కాలు గోరు కూడా ఇక తాకలేమని తెలిసి రాజ్యాంగం మీద పడ్డారు. ఈ రాజ్యాంగం చెడ్డదని ఫస్ట్ ప్రచారం చేస్తారు. ఒక కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చి కుక్క, ఊర కుక్క, దొంగ కుక్క, వీని గరిచింది వాని గరిచింది అని చెప్పి ప్రచారం చేస్తే ఇక అది పిచ్చిదట అని మనం అనుకున్నాక దాన్ని చంపుతున్నప్పుడు అది పిచ్చి కుక్కే కదా అని మనం పక్కకు పోతాం. కాబట్టి ఆ రాజ్యాంగం కూడా, ఈ రాజ్యాంగం కూడా ఇన్ని తూట్లు పొడవబడ్డది. ఈ రాజ్యాంగం వల్ల ఇట్లున్నాము, ఈ రాజ్యాంగమే అని అంటున్నారు. కారణము అందులో రాజ్యాంగంలో కుల నిర్మూలనకు డైరెక్షన్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచే డైరెక్షన్స్ ఉన్నాయి. ప్రతి మనిషిని సమానంగా నిలబెట్టేటువంటి శక్తి రాజ్యాంగానికి ఉన్నది. అలాగే మనందరి పైసలు పోతే, జోబులో ఉన్న పైసలు పోతే వేరేటోడు గుంజుకోవచ్చు, మన భూమిని వేరేటోడు లాక్కోవచ్చు. ఏదో మనోనికి తాగిపిచ్చి సంతకం పెట్టించో, బిడ్డలు ఉన్నారని అప్పు చేసి పెళ్లి చేసుడో నీ భూమి గుంజుకోవచ్చు, నీ డబ్బు గుంజుకోవచ్చు, ఏదైనా గుంజుకోవచ్చు. కానీ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వు ఒక్క గుద్దు ఓటుతో గుద్దుతే పోయినవన్నీ మళ్ళీ నీ కాళ్ళ కాడికి వస్తాయి. నిజమా కాదా? కాబట్టి 5 ఏళ్లకు ఒక్కసారి మళ్ళీ ప్రజల కాళ్ళ కాడికి పోయేటట్టు అంబేద్కర్ చేసిండు, ఈ రాజ్యాంగం చేసిండు. మనమంతా ఒక మతం పేరుతోనో, ఒక దేవుడి పేరుతోనో వీళ్ళందరినీ మభ్యపెట్టి భజనలు చేపించి, లేకపోతే కాళ్ళు మొక్కిచ్చి వీళ్ళను డైవర్ట్ చేద్దామంటే సాధ్యం అవ్వట్లేదని చెప్పి ఈ రాజ్యాంగం అనేక కుట్రలకి బలైపోతూ ఉంది. అందుకే పెద్దలు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు. ఒక్కసారి ఆయనకు థ్యాంక్స్ చెప్పుదాం. ఆయన కాంగ్రెస్ నాయకుడే అయినప్పటికీ, మేమేం రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళం కానప్పటికీ రేపు ఖచ్చితంగా ఆయన వెనకాల నడవాల్సి వస్తే పార్టీ కండవెత్తకుండా, ఆ చెయ్యి గుర్తు సింబల్ చెప్పకుండా, ఒకవేళ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తోడుగా నిలవాల్సి వస్తే రాజ్యాంగం పట్టుకున్నోని వెనకాల నిలబడదాం మనందరం మిత్రులారా. దాన్ని తీసేయడానికి కుట్రలన్నీ జరిగినా ఈరోజు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బహుజనులు, బీసీలు కూడా బాబాసాహెబ్ గొప్పతనం, రాజ్యాంగం యొక్క విలువ తెలుసుకోవడం వల్లనే ఉంది. ఇప్పుడు మనందరం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా రాజ్యాంగం గొప్పతనాన్ని గుర్తిస్తూ, బాబాసాహెబ్ మరియు మన సంఘ సంస్కర్తల త్యాగాలను గుర్తిస్తూ ఐక్యంగా ఉంటూ ఎలా లాజికల్గా దీన్ని కుట్రలు చేస్తున్నారో చూడాలి. దీనికంటే ముందున్న రాజ్యాంగం గొప్పది అని అంటున్నారు. దాని పేరు మనుధర్మశాస్త్రం. ఈరోజు నేను మనుధర్మం గురించి ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడాను. నిజానికి మత పెద్దలు చెబుతున్నారు ఈ మనుధర్మం అనే గ్రంథం ఈ కాలానికి వర్తించేది కాదు అని మత పెద్దలే చెప్తున్నారు. ఎవడైనా మీ ముందు భారతదేశం మొదటి రాజ్యాంగం మనుధర్మ శాస్త్రం అని అంటే వాడిని చెప్పుతో కొట్టే హక్కు మీకుంది. యూజ్లెస్ ఫెలో, ఆ గ్రంథం ఏ కాలానిది? మేము హిందువులమే, మాకు ధర్మ గ్రంథాలు తెలుసు, మేము కూడా వేదాలను చదివాము, ఉపనిషత్తులను చదివాము, వేద అంగాలను చదివాము, మహాభారతం చదివాము, రామాయణం చదివాము, భగవద్గీత చదివాము, ఉపనిషత్తులన్నీ చదివాము. డియర్ ఫ్రెండ్, మనుధర్మం ఏ కాలానికి వర్తిస్తుంది, మళ్ళీ ఈ కాలానికి అది వర్తిస్తుందని వాడి ధర్మ గ్రంథాల ఆధారంగానే వాడిని గువ్వ పొన్నబుచ్చుకొని అడుగుదాం మిత్రులారా. మనం డిఫెన్స్లో ఉంటే
మనం భయపడుతున్నంత కాలం భయపెడుతూ ఉంటారు. భయపడడం ఆపేసి జ్ఞానం ఆయుధంగా, మన ఐక్యతే బలంగా మనం వాడి మీద తిరిగి యుద్ధం చేయాలి. అది బుద్ధుడు చూపించిన రాజ్యాంగబద్ధంగా. అలాగే ప్రేమ, శాంతి, గౌరవం, మర్యాదలతో యుద్ధం చేద్దామా మిత్రులారా? చేద్దామా వద్దా? ఎస్, మన ధర్మశాస్త్రం ఈ కాలానికి వర్తిస్తుందా అని మత పెద్దలను అడుగుతున్నాం. అక్కడక్కడ కొంతమంది అవగాహన లేని మత మూర్ఖులు, ఎస్, అక్కడక్కడ మతం మీద అవగాహన లేని మూర్ఖులు మనుధర్మం గొప్పదంటున్నారు. అది ఏ కాలానికి వర్తిస్తుందో ఆ కాలంలో ఉన్న ప్రజలకు అది నిజంగా గొప్పదే కావచ్చు. ఈ ప్రజలందరూ అక్రమ సంబంధాలతో ఉండి అనేక మంది భార్యతో ఉన్న రాజ్యంలో రాముడిని చూపించి ఒకే భార్యతో ఉండమంటే ఓకే, రాముడికి జిందాబాద్. అరే ఒకే భార్యతో ఉండండిరా అంటే మాకు అభినందనలే. ఇగో ధర్మము అధర్మము మధ్య యుద్ధం అయితే మాకు సమ్మతమే. ఈ అల్లా చూపించినటువంటి దారి గొప్పదైతే మాకు సమ్మతమే. యేసు ప్రభు చూపించాడు నీతిగా, నిజాయితీగా, ప్రేమగా నీ వలె ఎదుటి వారిని ప్రేమించమంటే మాకు సమ్మతమే. అసలు మీ మతాలతో, మీ దేవులతో మాకు వచ్చే నష్టమే ఉన్నది, నువ్వు మొక్కుకుంటే మాకు వచ్చే కష్టమే ఉన్నది. కానీ మనుషులందరినీ ఒకే దేవుడి కిందికి, మనుషులందరినీ ఒకే మతం కిందికి, లేదా నా మతం గొప్ప నా మతం గొప్ప అని ఎదుటి మతాల మధ్య చిచ్చులు రేపిస్తూ మా అందరికీ అవసరమైన విషయాల మీద మమ్మల్ని ఆలోచించకుండా మా బుర్రలని దేవుడి చుట్టూ, మహిమల చుట్టూ, కర్మ చుట్టూ, ఆత్మ చుట్టూ, పునర్జన్మ చుట్టూ, చచ్చిపోయినాక వచ్చే స్వర్గం చుట్టూ, కల్పితాల చుట్టూ మమ్మల్ని నెట్టివేసి ఇప్పుడున్న మా విలువైన సమయాన్ని, ఇప్పుడున్నటువంటి మహనీయులు చూపిన మార్గాన్ని, ఈ సమాజాన్ని స్వర్గంగా మార్చే మా రాజ్యాంగాన్ని మీరు ధ్వంసం చేయాలంటే బిడ్డ ఖబర్దార్. ఏ దేశంలోనైనా ఆ దేశ ప్రజలకి తప్పనిసరిగా ఆ దేశ చరిత్ర బోధించాలి. ఈ దేశంలో బోధించట్లేదు. ఏ దేశంలోనైనా ఆ దేశంలో ఉన్న చట్టాలని వివరించాలి. వాడికి బ్రెయిన్లో ఇంజెక్ట్ చేస్తేనే వాడు ఉత్తమ పౌరుడిగా తయారై వాడు చచ్చిపోయేదాకా ఆ దేశాన్ని ప్రేమిస్తాడు, ఆ దేశ పౌరుడిగా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తాడు. కానీ ఈరోజు అలా బోధించకపోవడం వల్లనే పోలీసు వాళ్ళకు తలకాయ నొప్పి. ఈరోజు పోలీసు ఉంటేనే ఆడ ఆపుకోవాలి, పోలీసు లేకపోతే సందులో దూరిపోవాలనేటువంటి దిక్కుమాలిన మైండ్ సెట్ వచ్చింది కదా. అందుకే పోలీస్ అన్నలని నేను కోరుతున్నాను, ఫస్ట్ మీ ట్రాఫిక్ రూల్స్ చిన్నపిల్లలకు నేర్పించండి. అలాగే ఏ సెక్షన్ల కింద ఏ చట్టాలు ఉంటాయో, ఏ నష్టాలు ఉంటాయో విద్యార్థులకు వివరించండి. మొన్న మధ్య ఒక సినిమా వచ్చింది, ఒక పిచ్చి సినిమా. పోక్సో యాక్ట్ కింద చిన్న పోరడు ఆయన జైల్లో పెడతారు. వాడేదో మంచి పని చేసినట్టుగా సినిమా చూపిస్తారు, పెద్ద పెద్ద లెక్చర్ చూపిస్తారు, 250 ఖర్చు పెట్టుకొని ఒక మోరల్ వాల్యూ ఒక్కటి నేర్చుకోవాలా మేము. ఇన్ని రోజులు వాడు 1వ తరగతి ఎల్కేజీ యూకేజీ నుంచి డిగ్రీ చదివేదాకా 15 సంవత్సరాల పాటు చదువుకున్న ఒక విద్యార్థికి ఈ దేశ చట్టాలపైన అవగాహన లేకపోవడము, ఈ దేశ చరిత్ర, నాగరికత, వారసత్వం మీద అవగాహన లేకపోవడం వల్ల వాడు ఉత్తమ పౌరుడిగా తయారు కావట్లేదు. వాడు అలా తయారు కాకపోవడానికి పాలకులు కారణం కాదా? ఇక్కడున్న విద్యా వ్యవస్థ కారణం కాదా? వైద్య వ్యవస్థ కారణం కాదా? ఆరోగ్య వ్యవస్థ కారణం కాదా? పోలీస్ వ్యవస్థ కారణం కాదా? ఇక్కడున్న పౌర సమాజం కారణం కాదా? ఇక్కడున్న ప్రజా సంఘాలు కారణం కాదా? వాడు డిగ్రీ అయిపోయి, పీజీ అయిపోయి, పెళ్ళి అయిపోయి వాడు బతుకుతున్నాడు. ఈ క్రమంలో ఎక్కడ 10 మందితో కలవటం లేదు. వాడి భార్య వాడిని వదిలిపెట్టి పోయినందుకు 2 బిడ్డలకి ఉరివేసి వాడు ఉరి వేసుకొని చచ్చిపోతున్నాడు. అంటే వాడిని ఎవరు చంపినట్టు? ఒక భర్త చచ్చిపోయినటువంటి స్త్రీ 2 పిల్లల్ని బకెట్లో బోర్లించి పండబెట్టి ఆమె కూడా చచ్చిపోతుందంటే మనం ఏ సిగ్గుమాలిన బతుకుతున్నట్టు, ఏ దిక్కుమాలిన సమాజంలో జీవిస్తున్నట్టు. అసలు ఒక పని, ఒక కష్టం ఎదురైతే ఆ కష్టాన్ని ఎలా ఎదుర్కొని జీవించాలో నైతిక విలువలు వివరించని ఇక్కడున్న ఇన్ని విలువైన మతాలు ఎందుకు? ఇంతమంది దేవుళ్ళు ఉండేందుకు? ఒక నడి రోడ్డు మీద అన్యాయాల అక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం స్పందించలేని సమాజాన్ని తయారు చేస్తున్నారు. అందుకే భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు ఎలాగూ ప్రజలందరికీ వివరించవు. అవసరమైతే ఎన్నికల ముందు విలువైన కరపత్రాలు వంచి పెడతారు, అవసరమైతే మందుబాటిలు వంచి పెడతారు, కానీ ఎవడు రాజ్యాంగాలు వంచి పెట్టాడు. పుస్తకాలు గవర్నమెంట్ స్కూళ్ళలో అన్ని పుస్తకాలు గవర్నమెంట్ స్కూల్ అన్ని గవర్నమెంటే ఫ్రీగా వంచి పెడుతుంది. అలా ప్రజలందరికీ భారత రాజ్యాంగాన్ని పంచిపెట్టే రోజు రావాలి. మనందరం కూడా మన పుట్టినరోజులకి, మన పెళ్లి రోజులకి, మన గృహప్రవేశాలకి, మన ఆనంద క్షణాలకి కూడా తక్కువ ఖరీదులో వచ్చే భారత రాజ్యాంగాన్ని గిఫ్ట్గా కొని మన ప్రతి కుటుంబానికి రాజ్యాంగాన్ని చేరవేద్దాం. అలా చేరవేయడం ద్వారా ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, 10 మంది ఉంటే ఎవడైనా భయపట్టిస్తాడు, 100 మంది ఉంటే వాడే భయపడతాడు, 1000 మంది ఉంటే వాడు ఉచ్చబోసుకుంటాడు. కాబట్టి కాగితాల మీద ఒక చట్టం ఉంటుంది, జనం మధ్య ఇంకొక చట్టం ఉంటుంది. ఈరోజు సర్పంచ్గా ఆ వాళ్ళ భార్యను సర్పంచ్ చేసే అధికారం రాజ్యాంగం ఇస్తుంది, కానీ సర్పంచ్గా వాళ్ళ భర్తే అధికారాన్ని అనుభవిస్తాడు. నమస్తే సర్పంచ్ సాబ్ అని వాళ్ళ భర్తే గౌరవించబడతాడు. ప్రజలలో యాక్సెప్టెన్సీ ఉన్నోడే లీడర్, కానీ చట్టబద్ధంగా వాళ్ళ భార్య సర్పంచ్, కానీ ప్రజలు ఆమోదిస్తే అది లీడర్.
కాబట్టి మనందరం కూడా ఎక్కడికక్కడ కొత్త కొత్త లీడర్లని, యంగ్ పర్సన్స్ని, లీడర్స్ని మనమే ఎమర్జీ చేయాలి. వీడా తాగుబోతు, వీడికి ఆ అమ్మాయిని మోసం చేసిండు, వీడు పైసలు అడుక్కున్నాడు, వీడు దొంగ లంగా అని మనం వాడిని వెనుక గుంజుతూ ఉంటే దొంగలు లంగలు రకరకాల మతాల వేషాలు వేసుకొని వాళ్ళు పాస్టర్లు అయిపోతున్నారు, వాళ్ళు స్వామీజీలు అయిపోతున్నారు, లేదా వాళ్ళు మత పెద్దలు అయిపోతున్నారు. ఆ మతానికి ఒక విగ్రహం దానం చేసి వాడు ప్రముఖుడు అయిపోతున్నాడు, ఒక గుడి కట్టించి వాడు చరిత్రలో మిగిలిపోతున్నాడు, వాడు కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాడు. కానీ మనం మాత్రం సమాజంలో నాయకులను గుర్తించి కాపాడుకొని అభివృద్ధి చేసుకోవట్లేదు. కాబట్టి రాజ్యాంగం రక్షించబడాలంటే నాయకులు పుట్టుకురావాలి, ఉపన్యాసకులు పుట్టుకురావాలి, ఉద్యమకారులు పుట్టుకురావాలి, చావుకు ఎదురుగా అయినా పోవడానికి సిద్ధంగా ఉండాలి. మహా అంటే మరో కేసు అనుకుని నేను ఇంటికి వచ్చిన, మహా అంటే మరో కేసు. ఒక కేసు పెడితే ఏమవుతుంది? నిరూపించే నాటికి వాళ్ళే తెల్లముఖం వేసుకుంటారు. నేను తప్పు చేయను, నేను తప్పు మాట్లాడను అనే నమ్మకము, ధైర్యం ఉన్నంతకాలం నేను ఎవరికి భయపడను. నా వల్ల నిర్వాహకులకి ప్రమాదం అవుతుంది అని అనుకుంటే నాకు నేనే ఆత్మహత్య చేసుకుంటాను తప్ప నిర్వాహకులను ప్రమాదంలో నెట్టివేయను. కాబట్టి ప్రజలారా, ఈ స్టీల్ ప్లాంట్ కూడా అనేక సమస్యల్లో ఉంది. దానికి కూడా మేము మద్దతు తెలియజేశాం. ఇక్కడ జరిగే పోరాటంలో కూడా ఒకరోజు మేము పాల్గొన్నాం. ఒకరోజు తులసి చందు అనే సిస్టర్ని కూడా తీసుకొచ్చి మేమే భాగస్వాములను చేశాం. ఆ క్రమంలో ఇక్కడున్న మీరందరూ పడుతున్న అనేక సమస్యల్లో స్టీల్ ప్లాంట్ సమస్య ఒక పెద్ద సమస్య అయి ఉండొచ్చు. దానికి కూడా రాజ్యాంగంలో బాబాసాహెబే చెప్పాడు, ఈ భూమిని జాతీయం చేయాలని, ఆ కొండలను జాతీయం చేయాలని. కానీ ఐరన్ కంపెనీలను జాతీయం చేస్తే ప్రభుత్వం దీనికి అలాట్ చేసుకుంటే నష్టాల్లో నుంచి లాభాల్లోకి అదే వెళ్తుంది. కానీ వాటి మీద కన్నేసినటువంటి కుట్రదారులు, దోపిడీదారులు దీన్ని ఎంత బలహీనం చేస్తే అంత తొందరగా దీన్ని అమ్ముకోవచ్చు అని చూస్తున్నారు. మా దగ్గర కూడా అజంజాహి మిల్లు నుంచి, నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి, సిర్పూర్ పేపర్ మిల్ నుంచి బోలెడని కమలాపూర్ పేపర్ మిల్ వరకు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేస్తూనే ఉన్నారు. మనకు వేరే దేశాల్లో నుంచి దిగుమతి చేసుకుంటున్నారు యంత్రాలు. కానీ మన దగ్గర ఉన్న బిహెచ్ఈఎల్కో, హాల్కో, ఇంకొక కంపెనీకో, మన అప్మెల్ కంపెనీ, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ రూపంలో సగానికి పైగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటున్నారు. వాళ్ళు ఐక్యమైతే మళ్ళీ మాకు అడ్డం తిరుగుతున్నారనే కుట్రలో భాగంగానే ఈ పబ్లిక్ సెక్టార్ని చేస్తారు. అందుకే ఈ దేశంలో భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యం అని ప్రకటించాడు బాబాసాహెబ్. ఈ దేశాన్ని వెల్ఫేర్ స్టేట్. ఇది వచ్చే నష్టం గురించి కాదు, సంక్షేమం గురించి ఆలోచించాలి. 10 మంది అయినా మంచిదే. సాయంత్రం ఈ నుంచి వెళ్ళి బస్సు ఆ కుర్మనపాలెం నుంచో లేకపోతే ఆ పక్క పల్లెటూరు నుంచి వెళ్ళి అక్కడెక్కడో ఉన్నటువంటి సముద్ర తీర గ్రామంలో నుంచి నలుగురు ఎక్కినా కూడా ఆ బస్సు పట్టుకొని వచ్చి మన ఆర్టీసీ కాంప్లెక్స్లో దింపాలి. నలుగురే ఉన్నారు, నేను బస్సు నడప అంటే లేదు, ఇది సంక్షేమ రాజ్యం అని ప్రకటించాడు కాబట్టి అట్లా నలుగురు ఉన్నా కూడా బస్సు వచ్చి తీసుకుపోద్ది. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని, దీన్ని కాపాడడం కోసం జరిగే పోరాటంలో కూడా మనందరం అనేక భేదాభిప్రాయాలను వీడి ఆ పోరాటంలో కలిసి రావాలని ఈ సంస్థ, బహుశా నా పర్సనల్ మాట ఇది, ఒక పోరాటం జరుగుతున్నప్పుడు మిగతా ప్రజలు దానికి ఎందుకు మద్దతు ఇస్తలేరు అంటే ఆ పోరాటం యొక్క ఆవశ్యకత ఆ ప్రజలకు చెప్పేటోడు లేక, లేదా ఆ ప్రజలకి ఈ పోరాటానికి సంబంధం లేకపోవడం వల్ల. కాబట్టి ఈ ప్రభుత్వ రంగ సంస్థ అవసరాన్ని సమాజానికి వివరించి మరింత మద్దతు కూడగట్టాలని సందర్భంగా కోరుతూ, రానున్న రోజుల్లో రాజ్యాంగం మీద ఇంకా ఎన్నో కుట్రలు జరుగుతాయి. ఆల్రెడీ మనుధర్మ గ్రంథం రావాలన్నారు. డిసెంబర్ 25న బాబాసాహెబ్ మనుధర్మాన్ని ఎందుకు కాలబెట్టిండు, మహద్ చెరువు పోరాటం దగ్గర అనే పుస్తకాన్ని మీరు చదివితే ఆ మనుధర్మం ఎంత అన్యాయం చేసింది, కులాలను ఎలా విభజించింది, ఏ కులానికి ఎలా శిక్షించిందో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడైతే రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. రేపు ఎన్నికల్లో కనుక మళ్ళీ రాజ్యాంగాన్ని బొందబెట్టే పార్టీయే గెలిస్తే మనందరం చిప్ప పట్టుకొని తిరిగిన పనికిరాము. మాలాంటి వాళ్ళకైతే ఏం కాదు, ఎందుకంటే మేము యాడైనా బతికేయగలుగుతాం. రోజు మీటింగ్ కాడ మాట్లాడి ఒకడ బువ్వాడుకొని తిని బతికేస్తాం. మంచిగా ఏసీలు వేసుకొని ఎవరింట్లో వాళ్ళు పండి ఎవరింట్లో వాళ్ళు ఉండేటోళ్ళకే ఈ రాజ్యాంగం లేకపోతే నష్టం. మేము ఏనాడే తింటాం, ఏనాడే వంటాం. కాబట్టి మాకేం నష్టం లేదు. ఎంత ఎక్కువ పోరాటాలు జరిగితే మాకు అంత ఎక్కువ గిరాకే ఉంటుంది. సో మాకు పొల్లు గిరాకీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడేవి ఉన్నప్పటికీ ఒక్క మాట చెప్పి ముగిస్తా. ప్రజలారా, ఇది నా పర్సనల్ మాట. ఒక 5 సంవత్సరాల నుంచి మీరు సంపాదించిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారో ఒక్కసారి రాసుకోండి.
ఒక పెద్ద విప్లవానికి మీ కుటుంబం దారితీస్తుంది. మీ డబ్బు ఖచ్చితంగా అజ్ఞానం కోసం, నమ్మకాల కోసం, మూఢనమ్మకాల కోసం, ఎచ్చుల కోసం, ఫంక్షన్స్ కోసం, అనవసరమైన ఆర్భాటాల కోసం పెట్టిన ఖర్చు ఎక్కువ ఉంటుంది. వాటిని తగ్గించి ఆర్థికంగా ఎదగడం గురించి, ఆరోగ్యంగా ఎదగడం గురించి, గౌరవ మర్యాదలలో ఎదగడం గురించి, జ్ఞానపరంగా ఎదగడం గురించి ఆలోచించాలని కోరుతూ, పిల్లల్ని చదివించి ఉద్యోగస్తులను చేస్తే సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకొని శవాలు అవుతున్నారు. లేదా ఈ దేశంలో స్వేచ్ఛ లేదు, అభివృద్ధి లేదు, తన విలువకు తన జ్ఞానానికి తగ్గ పని లేదని ఎగిరిపోయి వేరే దేశాల్లో స్థిరపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ద్వేషించేటువంటి పరిస్థితిలో నుంచి ఈ దేశాన్ని ప్రేమించే పరిస్థితిలోకి రావాలని బాబాసాహెబ్ చెప్పినట్టు నిజమైన భారతీయులుగా జీవించాలని కోరుతూ, నన్ను ప్రేమగా ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై భీమ్, జై ఇన్సాన్. సుజాత టీచర్ గారు 2 నిమిషాలు మాట్లాడారు. అలాగే